జై వాసవి, జై జై వాసవి. ఈరోజు కార్తీక మాస పౌర్ణమి. కార్తీక మాసం మొదలుకొని కార్తీక శుద్ధ ఈ 30 రోజులు శివుణ్ణి అత్యంత ప్రీతికరంగా ఆరాధిస్తూ ఉంటారు. కార్తీక మాసం ఏకాదశి రోజు స్వామి పవలింపు సేవల్లో నుంచి లేస్తారని ఉద్దాన ఏకాదశి అంటారు. ఈ కార్తీక పౌర్ణమి అనేది అత్యంత శుభప్రదమైనది. ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు 365 పోగుల దీపం వెలిగిస్తే ఈ 30 రోజులు సంవత్సరము వెలిగించినంత పుణ్యం కలుగుతుందని పెద్దల వాక్కు. అదేవిధంగా మేము కూడా ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా 365 పోగుల ఒత్తుల్ని వెలిగించుకుంటున్నాము. పాగా కాల్చడం అనేది అనాది నుండి ఈ అమ్మవారిశాలలో జరుగుతూ వస్తున్న సాంప్రదాయము. మామూలుగా శైవ క్షేత్రాల్లోనే జరుగుతూ ఉంటుంది, కానీ మా నల్ల చెరువులో మాత్రం మా అమ్మవారిశాల యందు కూడా ఈ విధంగా పాగా కాల్చడం జరుగుతుంది. పాగా కాల్చడం అంటే నేతితో నానబెట్టిన బట్టని వెలిగించి ఆ వెలుగులో అమ్మవారిని చూడడం అనేది. మామూలుగా కొన్ని ప్రదేశాల్లో అయితే పాగా కాల్చడం అనేది జ్వాలాతోరణం అని కూడా అంటారు. జ్వాలాతోరణం అంటే తోరణం దగ్గర జ్వాలను వెలిగించేసి ఆ వెలుగులో నుంచి స్వామిని ఉత్సవ విగ్రహాన్ని తీసుకొని వస్తారు. ఆ విధంగా కొన్ని చోట్ల జరుగుతుంది, కానీ మాకు అనాదిగా ఈ విధంగా జరుపుకుంటూ వస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమంకి అది శుక్రవారం రావడం వలన ఈరోజు శుక్రవారము ఉభయదారులు పడుచూరి దామోదర్ గుప్తా, పిటి శైలజ గారు వారు ఈరోజు ఈ పాగా కాల్చే కార్యక్రమంకు ఉభయదారులుగా వ్యవహరించినారు. ఈ కార్యక్రమానికి విచ్చేసి అందరినీ శుభప్రదం చేసిన ఆర్యవయసులందరికీ కృతజ్ఞతాభివందనములు. జై వాసవి, జై జై వాసవి. ఓ శంకర, శంభో శంకర, హర హర మహదేవ, శంభో శంకర. శుక్రవారం పూజ సూర్య రామయ్య కల్పనమ్మ.
పాప అనుకుంటాడు రేఖ కోటే నాకు ఐడియా రావా మారిపోయిందంతా